హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం ఇంతకుముందు ఒక వీడియో అయితే చేసాము. CKYC కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, CKYC నెంబర్ ఎలా పొందాలి అనే విషయాలను వివరంగా చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. CKYC కార్డులో మొబైల్ నెంబర్ ఎలా చేంజ్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎలా చేంజ్ చేయాలి, నేమ్ లేదా అడ్రస్ అప్డేట్ ఎలా చేయాలి అనే దాని గురించి. అందుకే ఈరోజు ఈ వీడియోలో KYC కార్డులో మీ నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వంటి వివరాలు ఎలా చేంజ్ చేయాలి అన్నది పూర్తిగా వివరంగా చెప్తాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. CKYC నెంబర్ ఎలా జనరేట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం అనేది మనం తెలుసుకోవాలి. మనమే నేరుగా వెళ్ళి CKYC కార్డు లేదా CKYC నెంబర్ జనరేట్ అయితే చేయలేము. CKYC నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, లేదంటే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, లేదంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు మీరు ఇచ్చిన KYC డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు ఆ బ్యాంక్ లేదా ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ CKYC పోర్టల్లో అప్లోడ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా మీ CKYC నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా మీరు SBI అకౌంట్ లో అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, మీరు ఇచ్చిన ఆధార్, పాన్ వివరాలు SBI బ్యాంకు CKYC పోర్టల్లో అప్లోడ్ చేస్తుంది అనమాట. అప్పుడు మీకు CKYC నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. లేదా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా జిరోదాలో కానీ, లేదంటే ఇంకా ఏమైనా స్టాక్ బ్రోకింగ్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా 2-3 రోజుల్లో మీ CKYC నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ముఖ్యమైన విషయం, CKYC డీటెయిల్స్ ఎలా చేంజ్ చేయాలి అనేది చూద్దాం. మీరు CKYC కార్డులో నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ మార్చాలంటే డైరెక్ట్ గా CKYC పోర్టల్లో చేంజ్ చేయడం అయితే సాధ్యం కాదు. మీరు మీ CKYC నెంబర్ ఏ ఇన్స్టిట్యూషన్ ద్వారా జనరేట్ అయిందో అక్కడే మీరు వివరాలు అనేది మార్చుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూసినట్లయితే చూడండి, యువర్ రికార్డ్ వాజ్ లాస్ట్ అప్డేటెడ్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనమాట. ఇలాగా మీకు కూడా మీ యొక్క CKYC డీటెయిల్స్ అనేది లాస్ట్ ఎవరు అప్డేట్ చేశారు అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎవరు మీ యొక్క CKYC రికార్డ్ అనేది అప్డేట్ చేశారు అంటే CKYC పోర్టల్లో మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎవరు అప్లోడ్ చేశారు, ఎవరు చేస్తే మీకు CKYC నెంబర్ అనేది జనరేట్ అయింది అనేది తెలుస్తుంది. అలా మీకు తెలిసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ గా మీ CKYC నెంబర్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా జనరేట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఇచ్చిన ఆధార్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడా CKYC పోర్టల్లోకి వెళ్తాయి అనమాట. అలాగే మీరు ఈ యొక్క CKYC ఐడిలో మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటే మీరు CKYC జనరేట్ చేసినటువంటి బ్యాంక్ లేదంటే ఇన్స్టిట్యూషన్ దగ్గర నుండి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలన్నమాట. వారు మళ్ళీ CKYC పోర్టల్లో అప్డేట్ చేస్తారు. అప్పుడు మీ యొక్క CKYC కార్డులో కూడా అప్డేట్ అనేది అవుతుంది. ఒకవేళ మీ నేమ్ CKYC కార్డులో తప్పుగా ఉన్నట్లయితే ఫస్ట్ మీరు ఆధార్ కార్డులో నేమ్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ CKYC జనరేట్ చేసిన బ్యాంక్ లేదా ఇన్స్టిట్యూషన్ వద్ద మళ్ళీ KYC అప్లోడ్ అనేది చేయాలి. అప్పుడు వారు మళ్ళీ CKYC పోర్టల్లో అప్డేట్ చేస్తారు. దాంతో మీ CKYC కార్డులో నేమ్ కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే CKYC నెంబర్ అనేది ఒకేసారి జనరేట్ అవుతుంది. అది లైఫ్ టైం వ్యాలిడ్ ఉంటుంది అనమాట. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మారినా కూడా CKYC నెంబర్ అయితే ఒకటే ఉంటుంది. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆధార్ కార్డులో మనం నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఆధార్ నెంబర్ అనేది సేమ్ ఒకటే ఉంటుంది. అలాగే పాన్ కార్డులో కూడా అలాగే సేమ్ ఈ యొక్క CKYC నెంబర్ కూడా ఒకటే ఉంటుంది. కానీ ఇందులో మనం మొబైల్ నెంబర్, అడ్రస్, ఈమెయిల్ ఐడి అనేది అప్డేట్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. కానీ మనమే ఓన్ గా చేయను కుదరదు. మీకు ఏ ఇన్స్టిట్యూషన్ ద్వారా లేదంటే ఏ బ్యాంక్ ద్వారా మీకు CKYC అప్డేట్ అయిందో దాని ద్వారా మాత్రమే మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. జై హింద్, జై భారత్.